హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పూజ ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ఇల్లంతా క్లీన్ చేసేసాను, ఊడ్చేసి తూడ్చేసాను. ఇలా దేవుడి గది ముందు ముగ్గు వేసుకోవాలి, వేసుకుంటే చాలా మంచిది. నేనైతే ఇలాగే పూజ చేసుకుంటాను. దేవుడి గది ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఫొటోస్ క్లీన్ చేశాను. క్లీన్ చేసి గంధంతో ఇలా బొట్టు అన్నిటికీ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. అన్నిటికీ పెడతాను బొట్లు, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇలా ఫొటోస్కి అన్ని, వినాయకునికి, లక్ష్మీదేవికి, సరస్వతి మాతకి అన్నిటికీ బొట్లు పెట్టేసి కంప్లీట్ చేసేసి ఒక దానిపైన క్లాత్ వేసేసుకొని కింద పెట్టకూడదు, దానిపైన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి విగ్రహాలు ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా విగ్రహాలన్నిటికీ ఇత్తడి ప్లేట్లో పెట్టుకొని అన్నిటికీ అభిషేకం చేసుకున్నాను. ఇలా అభిషేకం 1 వీక్ ఒకసారైనా ఇంట్లో చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నేనైతే 1 వీక్ ఒక్కసారైనా సరే ఇలా అభిషేకం చేస్తాను అన్నిటికీ. వెంకటేశ్వర్ల స్వామి విగ్రహానికి, లక్ష్మీదేవి విగ్రహం, అన్నపూర్ణదేవి విగ్రహం, సాయిబాబా, కృష్ణుంది అన్నిటికీ అభిషేకం చేసి కింద పెట్టకూడదు విగ్రహాలు. ఇలా క్లాత్ వేసేసుకొని అభిషేకం చేసిన తర్వాత మొత్తం క్లీన్గా తుడుచుకోవాలి. తుడిచేసి క్లాత్ పైన పెట్టేసుకోవాలి. నా దగ్గర వచ్చేసి తాబేలు బొమ్మ ఉంది, దాన్ని కూడా క్లీన్ చేశాను. వాటర్ ఉట్టిగా పెట్టకూడదు, దాన్ని అందులో వాటర్ వేయాలి కంపల్సరీ. వేసి గంధం, బొట్టు, కుంకుమ, పసుపు పెట్టేశాను. ఇత్తడి ప్లేట్స్కు అన్నిటికీ బొట్లు చిన్న చిన్నగా అన్నిటికీ పెట్టేసుకున్నాను. ఇత్తడి ప్లేట్లోనే పెట్టేశాను. వైట్ క్లాత్లో అయినా పెట్టుకోవచ్చు విగ్రహాలు, కింద మాత్రం పెట్టకూడదు. నేనైతే క్లాత్ పైనే పెట్టుకుంటాను. ఇలా వెంకటేశ్వర్ల స్వామికి, సాయిబాబాకి అన్ని విగ్రహాలకు గంధము, పసుపు, కుంకుమ, బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. ఇత్తడి ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా స్లోగా అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. లక్ష్మీదేవి, వెంకటేశ్వర్ల స్వామి విగ్రహాలు ఇలా పెట్టేసుకున్నాను. వాటికి ముత్యాలు ఉన్నాయి నా దగ్గర, అలా సెట్ చేసి వీటికి వేసేసాను విగ్రహాలకి చిన్న చిన్నగా అన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణదేవి విగ్రహం ఇత్తడి ప్లేట్లో బియ్యం పోసి పెట్టుకోవాలి, చాలా మంచిది. గవ్వలు ఉంటే కూడా మామూలుగా ప్లేట్లో పెట్టకూడదు, ఇలా బియ్యం పోసుకొని పెట్టుకోవాలి. నేను కూడా అంతే, గవ్వలు అన్నపూర్ణదేవి విగ్రహానికి అభిషేకం విగ్రహాలకు ఎప్పుడు చేస్తానో అప్పుడు కూడా సేమ్ బియ్యం మారుస్తూ ఉంటాను. వాటికి కూడా మార్చి ఇలా క్లీన్గా పెట్టేసుకుంటాను. లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసుకున్నాను. తాబేలు వచ్చేసి వెంకటేశ్వర్ల స్వామి ఫొటోస్ పెట్టేసి ఒత్తులు పెట్టి నూనె పోసి ఇలా దీపం పెట్టేసుకున్నాను. ఇలా దీపం అయితే పెట్టేశాను. చాలా నాకు ఇలా 1 వీక్ ఒక్కసారైనా అభిషేకం చేసి అంతా పూజ చేసుకుంటే నాకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ఆ రోజు చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది. మా చెట్టుకు పువ్వులన్నీ తీసుకొచ్చి ఇలా దండలు సెట్ చేసి పెట్టేశాను. రోజ్ ఫ్లవర్స్ కూడా మా ఫస్ట్ టైం వచ్చాయి ఈసారి, చాలా బాగా ఒక 10 వరకు పూసాయి. చాలా సంతోషం అనిపించింది. మనము సొంతగా చేత్తోని పెట్టుకున్న చెట్లు అవి పువ్వు పూసిన తర్వాత ఇలా దేవుడి ఫొటోస్కి పెట్టుకుంటే నాకైతే చెప్పలేనంత ఆనందంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం పువ్వులు ఒక 10 వరకు వచ్చాయి, అన్నిటికీ దేవునికి పెట్టేశాను. ఫస్ట్ ఫ్లవర్స్ మొత్తం నా దగ్గర ఏ ఫ్లవర్స్ ఉన్నా నేనైతే దేవుడికి సమర్పిస్తాను. ఇలా అన్ని ఫొటోస్కి రోజ్ ఫ్లవర్స్ పెట్టి ఇలా దండలు కూడా వేశాను. మా ఇంటి దేవుడు రాజరాజేశ్వరు కాబట్టి ఫస్ట్ దండ ఈశ్వరునికి వేశాను. నెక్స్ట్ వచ్చేసి సాయిబాబాకి కూడా వేసుకున్నాను. మా దగ్గర పారిజాతం చెట్టు ఉంది, మల్లెపూల చెట్టు కూడా ఉన్నాయి. ఇలా చిన్నగా దండాలు కుచ్చి పెట్టేసి విగ్రహాలకు చిన్న చిన్నగా కట్ చేసి వేసేసాను. లక్ష్మీదేవి విగ్రహంకు, వెంకటేశ్వర స్వామి విగ్రహంకు వేశాను. ఇలా వేసేసుకున్నాను. ఇలా దండలు, ఫ్లవర్స్ అన్నీ విగ్రహాలకు కానీ ఫొటోస్కి కానీ ఎప్పుడు ఖాళీగా పెట్టకూడదు, ఎప్పుడు ఫొటోస్కి నిండుగా పెట్టుకోవాలి. మొత్తం దేవుడి రూమ్లో పువ్వులతో అలంకరణ చేసుకుంటే
చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఒక్క ఫోటో కూడా ఖాళీగా ఉంచను. ఇలా అన్నిటికీ ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసుకుంటాను. ఫ్లవర్స్ పెడితే చాలా బాగా అనిపిస్తుంది, చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే అన్నిటికీ విగ్రహాలకు ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. ఆ ఫ్లవర్స్ కూడా ఏ దానికి ఏ ఫ్లవర్ పెట్టాలో దానికే పెడతాను. లక్ష్మీదేవికి రోజ్ ఫ్లవర్స్ రెడ్ కలర్ అలా పెట్టాలి కాబట్టి రోజ్ ఫ్లవర్ పెట్టేశాను. అన్నిటికీ ఆ విగ్రహాలకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పత్రి అనమాట. చెట్టు ప్రతి ఇంట్లో పెట్టుకోవాలండి. పత్రి చెట్టు చాలా మంచిది. రాగి చెంబుతో డైలీ ఒక చెంబు నీళ్లు పోస్తే చాలా మంచిది. నేనైతే లింగంకు పెట్టుకున్నాను. పత్రి అన్ని విగ్రహాలకు పెట్టేసుకుంటాను. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవికి, సాయిబాబాకి అన్ని విగ్రహాలకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తులసి దళాలు ఎప్పుడంటే అప్పుడు తెంపుకోకూడదు. మనము తలస్నానం చేసినప్పుడు అలా ఈ విగ్రహాలకు ఎప్పుడు చేస్తామనుకుంటే అప్పుడు మాత్రమే తెంపుకోవాలి. నేనైతే ముందుగానే తీసి పెట్టేసుకున్నాను. ఇలా పూజ అయితే అలంకరణతో చేసేసాను మొత్తం. తాబేలు కూడా వాటర్ పోసిన తర్వాత ఖాళీగా ఉంచకూడదు. అందులో 5 రకాల ఫ్లవర్స్ వేసుకోవచ్చు. నా దగ్గర రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వాటి రెక్కలతో వేసేసుకున్నాను. ఆవులాగా కూడా బొమ్మ ఇంట్లో దేవుని రూమ్లో కంపల్సరీగా ఉండాలి. నా దగ్గర అయితే సిల్వర్ టైప్ ఉంది, చాలా బాగుంది, చాలా మంచిది కూడా. దానికి కూడా ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను. ఇంట్లో నేనైతే మా ఇంట్లో ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు సగభాగం దేవుడికి అనుకొని పక్కకు తీసి పెడతాను, సగభాగం యూజ్ చేసుకోవచ్చు. అలా దేవుడికి అనుకొని తీసి పెట్టుకుంటే ఏం కాదు, అంతా మంచిగా జరుగుతుంది. నేనైతే యాపిల్ దేవునికి పెట్టేసుకున్నాను. ఇలా పువ్వులతో మొత్తం డెకరేషన్ చేసి అలంకరణ చేసేసుకున్నాను. ఇలా పువ్వులతో చాలా నిండుగా పెడితే చాలా మంచిది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు పూజ చేసుకున్నా ఖాళీగా ఫొటోస్ ఉంచకూడదు, విగ్రహాలకు కూడా ఖాళీగా పూజ చేయకూడదు. నెక్స్ట్ పసుపు కుంకుమతో ఆరాధన చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి. ఇలా పసుపు కుంకుమతో అయితే అన్ని విగ్రహాలకు వేసేసుకొని మనసు చాలా ప్రశాంతంగా చేసుకొని మొత్తం అన్నిటికీ మంచిగా పూజ చేసేసుకున్నాను. ఇలా సాయిబాబాకి, అన్నిటికీ, ఈశ్వరునికి, నందికి, అన్నపూర్ణదేవికి, కృష్ణుంది అన్నిటికీ చేసేసుకున్నాను. ఇలా చేసుకుంటే అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా అంతేనండి. మనము ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అంతే. నేను పూజ చేస్తున్నాను కాబట్టి మా పిల్లలు కూడా వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా నా పక్కనే ఉన్నారు, చేస్తున్నారు కూడా. అలా అనమాట. ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. 1 వీక్ ఒక్కసారైనా అభిషేకం చేసుకొని ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే అంతా మన మంచిగా జరుగుతుంది. నేనైతే అలాగే అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి దీపారాధన చేసేసుకున్నాను. అగరబత్తులు వెలిగించి పెట్టేసుకున్నాను, పక్కకు పెట్టేసుకున్నాను. ఇత్తడి విగ్రహాలు కూడా ఇంట్లో ఉండొచ్చు, కానీ చాలా పెద్దగా ఉండకూడదు. మనం పిడికిలు పడితే దాంట్లో కనిపించకూడదు, బయటకు అలాగే ఉండాలి చిన్నగా. నా దగ్గర అయితే అంతే ఉన్నాయి చిన్నగా. అంతకన్నా ఎక్కువ పెద్దగా ఉంటే, విగ్రహాలు ఎంత పెద్దగా ఉంటే మన పూజ కూడా అంత పెద్దగా చేసుకోవాలి. అందుకే నా దగ్గర అయితే చాలా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ధూపం కూడా పెట్టేశాను. ధూపం వెలిగించడం అంటే నాకు చాలా ఇష్టం. ధూపం లేనిది పూజ ఎప్పుడు చేయలేదండి నేనైతే. ఇలా ధూపంతో అన్నీ ఉంటేనే పూజ మంచిగా చేసుకుంటాను. ధూపం అయితే డైలీ వెలిగిస్తాను. మనం ఇంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా వేస్ట్ పోకుండా ఇలా ధూప్ స్టిక్స్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా మంచిది. నేనైతే ధూపం పెట్టేశాను. ఇలా ధూపం పెడితే ఇంట్లో ఉన్న చెడు దుష్ట శక్తులు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చాను. అన్ని విగ్రహాలకి, ఫొటోస్కి మనస్ఫూర్తిగా హారతి అయితే ఇచ్చేసాను. ఇలా నాకైతే పూజ చేసుకుంటే ఒక 2-3 అవర్స్ అన్నా పడుతుంది. ఇలా చేసుకుంటేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రదక్షిణ చేసుకొని అక్షింతలు తీసుకొని మనము చేత్తో ఇలానే వేయాలి. ఇట్లా స్ట్రేట్గా వేయకూడదు. విగ్రహాలకైనా ఫొటోస్కైనా ఇలా చేతు కిందికి వంచే చేత్తో మాత్రమే వేసుకోవాలి. స్ట్రేట్గా పెట్టి డైరెక్ట్గా విగ్రహాల పైన వేయకూడదు. అలాగా
నేనైతే అలాగే వేస్తాను. అలా వేస్తేనే మనం అంతా మంచి జరుగుతుందనమాట. ఇంకా ఇలా ధూపం వెలుగుతూ ధూపము అగరబత్తీలు పువ్వులతో అలంకరణ ఇలా చేసుకొని పూజ చేసుకుంటే అంతా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇలా నిండు చెంబు కూడా పెట్టుకోవాలి తప్పకుండా. నేనైతే డైలీ క్లీన్ చేసుకుంటూ వాటర్ నింపేసి పెట్టేస్తాను. మనం నైవేద్యం పెట్టిన తర్వాత మామూలుగా వదిలేయకూడదు. ఇలా ఫ్లవర్స్తో నీళ్ళ మొత్తం చల్లాలి. ఫొటోస్కైనా మన నెత్తిపైనైనా మనమైనా చల్లుకున్న తర్వాతనే నైవేద్యం సమర్పించాలి. ఇలా సమర్పించేసాను నేను. ఇలా అయితే జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో అయితే మా పిల్లలు అడుగుతున్నారు, పూజ బాగా చేసావమ్మా నువ్వు అని అడుగుతున్నారు. డెకరేషన్ మాత్రం ఇలా చేసుకోవడం అంటేనే ఇష్టం నాకు. ఫ్లవర్స్ మామూలుగా అయితే చేయలేను. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈజీగా. మనకి ఎంత ఓపిక ఉంటే పూజ కూడా అంత మంచిగా జరుగుతుంది, అంత మంచిగా చేసుకోవచ్చు. ఇలా అయితే ధూపం వెలుగుతూ దీపము పువ్వులు అలంకరణతో చాలా బాగా అనిపిస్తుంది. చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఇలా పూజ చేసుకుంటే అంతా మన మంచికే అన్నమాట. నేనైతే ఇలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను పూజలకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మాసం కదా, ఇంకా డైలీ చేసుకోవచ్చు. అభిషేకం చేసుకొని ఇలా డైలీ పూజ చేసుకోవచ్చు. అంతా మంచిగా అనిపిస్తుంది. నేనైతే చాలా బాగా మనసు ప్రశాంతంగా చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా కలశం కూడా తప్పకుండా కంపల్సరీ పెట్టుకోవాలి ఇంట్లో. నేనైతే విగ్రహాలు ఎప్పుడు క్లీన్ చేసుకుంటానో అప్పుడు కూడా కలశం కూడా క్లీన్ చేసుకుంటాను. ఫ్రెష్గా తమలపాకులు ఉంటే వేసుకోవచ్చు, అవి లేకపోతే మామిడాకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసుకుంటాను. పండగలకి మాత్రం తమలపాకులతో వేసుకొని కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టేసుకుంటాను. కలశం లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. కలశం ఎప్పుడు తీయకూడదు. నేనైతే కలశం తప్పకుండా పెట్టుకుంటాను. అందులో నిండుగా వాటర్ ఉంటేనే లక్ష్మీదేవి ఉన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.